నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు కువైట్ అధికారులు శుభవార్త చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ పైన అమెరికా భీకరమైన దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ దేశాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గందరగోళంగా యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నమాట. అలాగే ఇరాన్లోని అణుస్థావరాలను లక్ష్యం చేసుకున్నామని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఏమైనా రేడియేషన్ స్థాయిలు పెరిగాయి అని చెప్పేసి ఆందోళన వ్యక్తమైంది. దీనికి సంబంధించి కువైట్ దేశవ్యాప్తంగా రేడియేషన్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయని చెప్పి కువైట్ జాతీయ రక్షణ దళం కువైట్లోని ప్రజలకు భరోసా ఇచ్చింది. తమ పర్యవేక్షణ వ్యవస్థలు అధిక సామర్థ్యంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి షేక్ సాలెం ఆల్ అలీ ఆల్ సబా రసాయన రక్షణ మరియు రేడియేషన్ పర్యవేక్షణ కేంద్రం ఒక ప్రకటనలో దీనిని ధృవీకరించింది. కువైట్ వాతావరణం మరియు ప్రాదేశిక జలాలలో రేడియేషన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి ప్రకటనలో నొక్కి చెప్పింది. అలాగే కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసుల యొక్క భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేక బృందాలు సంబంధిత అధికారులతో సన్నిహిత సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ప్రాదేశిక జలాలలో కానీ, కువైట్ వాతావరణంలో కానీ, గాలిలో కానీ, నీళ్ళలో కానీ ఎక్కడ రేడియేషన్ లేదని చెప్పేసి కువైట్లోని ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పేసి అధికారులు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.